హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి సాదా బ్లౌజ్‌కి నెక్ పట్టీ వేస్తాం కదండీ! మెడపట్టి. వేసేటప్పుడు సాగిపోకుండా అలాగే నెక్ అనేది పైకి తేలిపోకుండా ఉండాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి బ్లౌజ్ పీస్‌లన్న క్లాత్ ఉంటది కదండీ! మిగిలిన క్లాత్. ఆ క్లాత్ తీసేసుకొని ఇలాగ క్రాస్‌గా 1 ఇంచ్ లేదంటే 1/4 ఇంచుకైతే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా. మనకి ఎన్ని కావాలో అన్ని పీసులైతే కట్ చేసుకోండి. ఇగోండి ఇలాగా. అంటే నెక్ మొత్తం ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులు తీసేసుకొని ఇగోండి ఇప్పుడైతే నాకు ఇవి సరిపోతాయండి. ఇవి 2 పీసులు కదా! ఇవైతే సెట్ అయితే పొడుగ్గా ఉన్నాయి కదండీ! అందుకోసం. ఇప్పుడు నేను కట్ చేశానా ఈ విధంగా కట్ చేసుకోండి. క్రాస్‌గా కట్ చేసుకొని జాయింట్ కూడా చూడండి ఎలా చేయాలనేది. ఇలాగైతేనే మనకి పైకి తేలిపోకుండా కనిపిస్తదండి నెక్ అనేది. లేదంటే ఇలాగా పైకి తేలిపోతది. లాగినట్టుగా పట్టేస్తది. ఇప్పుడు ఇలా క్రాస్‌గా మనం జాయిన్ చేసి కుట్టామనుకోండి బావుంటదనమాట. అసల ప పట్టేసినట్టుగా ఉండదు. ఫ్రీగా ఉంటది నెక్ అనేది. ఇగోండి చూసారా? ఈ విధంగా ఈ 4 పీసులతో ఇప్పుడైతే జాయిన్ చేసేసుకోండి. నేనైతే జాయిన్ చేస్తాను చూడండి ఇలాగా. ఇప్పుడు ఇలా పెట్టకూడదు. ఇప్పుడు ఇలా పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ చూపించాను అలా కాదండి. ఇలా రివర్స్‌లో పెట్టుకోవాలనమాట. ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇలాగ ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు. ఈ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాది తీసేయండి. ఇగోండి ఇది. సో అయిపోయిందండి. ఇప్పుడైతే తర్వాత వచ్చేసి ఇంకో పీస్ తీసేసుకోండి. దీన్ని కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇలా పెట్టేసుకొని స్టిచింగ్ చేసేయండి. ఇగోండి ఇలాగా. నెక్స్ట్ ఇంకోటి. ఇగోండి ఇలా. క్లాత్ పెద్దది మిగిలిందనుకోండి ఇలాగ పెద్దవే వచ్చేస్తాయి. లేదంటే చిన్న చిన్న పీసులైనా క్రాస్‌గా మాత్రమే తీసేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇగోండి ఇలా పెట్టేసుకోండి. బ్లౌజ్‌ని పెట్టేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి కొంచెం క్లాత్ ఉంచేసి ఇలాగ స్లోగా ఇలాగ కుట్టేసుకోండి. అసల లాగకూడదు. ఇగోండి ఇవి చూసారు కదా! ఈ బ్లౌజ్ పీసు లాక్కూడదు. అలాగే మనం వేస్తున్నాం కదండీ హెమ్మింగ్ పట్టీ. ఈ పట్టీ కూడా లాక్కోకుండా ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. మనం పాదం వెడల్పుతోనైతే వేసేసుకుంటే సరిపోతదండి. చూసుకోండి కుట్టు అనేది కరెక్ట్‌గా పడుతుందో లేదో. రౌండ్ దగ్గర కూడా అస్సలు గుంజకండి. ఇగోండి స్లోగా ఇలాగ కుట్టేసుకొని బ్లౌజ్‌ని సర్దుకోండి. కుట్టేటప్పుడు మొత్తం మిషన్ మీద వేసేసుకోండి బ్లౌజ్ అంతా. వేసేసుకొని స్లోగా ఇలా రౌండ్ దగ్గర కూడా స్లోగా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి నీట్‌గా. ఇగోండి ఇలాగ. ఇగో లాస్ట్‌కి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంచేసి మిగతా క్లాత్ తీసేయండి. ఇగోండి చూసారా? ఈ విధంగా అనమాట. సో అయిపోయింది కదండీ! ఇది రౌండ్ అనేది నీట్‌గా తిరగాలంటే అక్కడక్కడ చిన్న చిన్న డాట్ పెట్టుకోండి. అయితే ఇది కట్ చేస్తున్నాం కదండీ! కట్ చేసేటప్పుడు మనం కుట్టిన అదేమొచ్చి తెగిపోకూడదనమాట. థ్రెడ్ ఉంది కదా! కుట్టు అనేది కట్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇదైతే హెమ్మింగ్ చేసుకోవచ్చండి. మిషన్ మీద కుట్టడానికైతే అవ్వదు. హెమ్మింగ్ చేయాలి ఖచ్చితంగా. ఇగోండి దీని మీద ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. ఫ్రీగా రావాలండి. అస్సలు ఎక్కడ లాగకూడదు. ఇగోండి ఇలాగా. కొంచెం లేట్ అయినా నీట్‌గా వేసేసుకుంటే కరెక్ట్‌గా వస్తదనమాట ఫిట్టింగ్ అనేది. ఇగోండి ఇలాగా. నీట్‌గా చిన్నది ఇలా కుట్టేసుకొని రండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వెనక వైపు అయితే కొంచెం క్లాత్ ఉంటదండి. ఆ క్లాత్ తర్వాత హెమ్మింగ్ చేసేటప్పుడు కట్ చేసేయాలి. ఇగోండి చిన్న పీస్ ఉంది కదా! ఇది తీసేసి మిగతాది ఫోల్డింగ్ చేయండి లోపలికి. ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకొని చివరికి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోండి. సో ఇగోండి అయిపోయింది. ఇలాగ రావాలన్నమాట కుట్టేటప్పుడు. ఇగోండి చూసారా? ఈ విధంగా. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్ తీసేయండి. చూసుకోండి క్లాత్ కట్ చేసేటప్పుడు కిందనే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! బ్లౌజు అది కట్ అయిపోకుండా చూసుకోవాలి. ఇగోండి పెద్ద క్లాత్ ఉంటే ఇలా చిన్నగా కట్ చేసేయండి. తర్వాత హెమ్మింగ్ చేసుకోవడమే. ఇగోండి.
సో చూసారు కదండి, ఈ విధంగా నీట్‌గా సింపుల్‌గా వేసేసుకోవచ్చండి. ఫుల్ బ్లౌజు ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియో పెట్టాను. సాదా బ్లౌజులు సింపుల్ ట్రిక్‌తో ఎలాగ కుట్టుకోవచ్చనేది, ఎక్కువ బ్లౌజులనేది వీడియో పెట్టానండి. ముందు వీడియోలో చూడండి. అలాగే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసేసుకుంటే హ్యాండ్ దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా కూడా ఉంటదనేది చూసుకోవాలి. అయితే ఇగోండి ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఇలా ఫస్టు ఒక కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇంకా నార్మల్‌గా హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇగోండి హెమ్మింగ్ చేయడం ఇంకా రాలేదనుకోండి, ఫస్ట్ పెద్ద కుట్టు ఒకటి వేసేసుకోండి. తర్వాత హెమ్మింగ్ చేసుకున్నాక ఆ కుట్టు అనేది విప్పేయాలి. ఇగోండి ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.